హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన ఆదివారం, ప్రభు దినం, పునరుద్ధానం దినం. గుర్తుందండి ఇవాళ ఆదివారం అని? దేవుని మందిరాలకు వెళ్ళాలని ఆశతో ఉన్నారా? ఆతృత పడుతున్నారా? రెండో చిన్న ప్రార్థన చేసుకుందాం. మీలో మందిరాలు ఆలస్యంగా ప్రారంభించేవారు వినడానికి, ఒకవేళ మీరు వెళ్ళిపోతే మందిరాలకు వెళ్ళండి. ఖచ్చితంగా ఆ లైవ్ చూసుకొని కూర్చోవద్దు, ఆ మందిరాలకు వెళ్ళండి. వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే ఈ వాక్యం కూడా వినొచ్చు. కాబట్టి కొందరికి చర్చెస్ లేవు కనుక మరి ఆదివారం కూడా అనుదిన ధ్యానం ఇస్తున్నాను. రండి. మరో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ దేశాల్లోనైనా దేవుని మందిరాలు లేక, తెలుగు ఆరాధనలు లేక, మరి సొంత భాషలో వాక్యం వినాలని ఆతృతతో మా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చెదిరిపోయిన మా తెలుగు వారిని, చుట్టుపక్కల దేశాలలో ఉన్న వారిని బలపరచుటకు ఆయన ఎడదిన ధ్యానం మాకు ఇచ్చినందుకే వందనములు. ఈరోజు మాతో మాట్లాడు మన క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఆదివారము ప్రభు దినము అని మళ్ళీ నేను చెప్తూనే ఉన్నానండి. మీలో చాలామంది మీరు చెప్పారు కాబట్టి మేము వెళ్తూనే ఉన్నామని చెబుతున్నారు. నా కోసం కాదు, లేకపోతే ఆచారంగా కాదు, లేకపోతే మీ పాస్టర్ గారు అడుగుతారని కాదు. దేవుణ్ణి ఆరాధించుకోవాలనే ఆశ మనకు స్వతహాగా రావాలి. దావీదు దేవుని దగ్గర ఒక వరం అడిగాడట. మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి వరాలు అడిగారా? మనం ఆ భాష వాడం కానీ, వరాలు కాదు కానీ, మనం దేవుని దగ్గరికి వెళ్తే ఏది పెడితే అది అడుగుతుంటాం. ఏంటంటే వరము అనేది ఏంటంటే అర్హత లేకపోయినా, కూలి అంటే మనకి పనివాడు కూలికి పాత్రుడు. అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా ఉచితంగా మనకి ఇవ్వబడేది వరం. ఏంటంటే దేవుని దగ్గర ఒక్క వరం అడిగారండి. ఒక్కసారి కీర్తన 27 తీస్తే 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. అడిగిన దానే కొరకే ఆశ పెట్టుకొని ఉన్నాను. అడిగిన దాన్నే అడుగుతున్నాను. అడిగింది ఇచ్చే వరకు అడుగుతాను. అదండి, మనం చాలాసార్లు అడుగుతాం, వదిలేస్తాం. విశ్వాసంతో అడగం, ఏం దొరకదు. పట్టుదలతో ప్రార్థించాం కాబట్టి జవాబులు వచ్చేవరకు కనిపెట్టలేము కాబట్టి జవాబులు రావు. దావీదు ఒక్క వరం అడిగాడట. ఏంటది? నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఏంటంట వరం? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. దేవుని ప్రసన్నత మనకు లభ్యమయ్యేది ఎక్కడ? ఆయన ఆలయములో, ఆయన నామములో కూడి వచ్చిన మనం ప్రార్థిస్తున్నప్పుడు, 2-3 ఏకీభవిస్తే ఆయన ప్రసన్నతను చూడగలుగుతాం. ఆయన ప్రసన్నత అంటే ద రేడియన్స్, ఆ యొక్క సన్నిధి. ఆయన ప్రసన్నతను చూచుటకు ఆనాడు యెషయా దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, అక్కడ సింహాసనాసీనుడైన ప్రభువును చూశాడు. ఆయన చొక్కాయి అంచులు ఆలయమంతా ఆవరించి ఉన్నాయి. తేజస్సుతో ఆ మందిరం అంతా నిండి ఉంది. అక్కడ దీప సువాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడ సంగీతాలు వినబడుతున్నాయి. 6 రెక్కలు కలిగిన దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తున్నప్పుడు, ఆ ఆలయంలో అడుగు పెట్టినట్టనే దేవుని సన్నిధిని, ప్రసన్నతను చూచినట్టనే, ఆలయంలో ఆయన మహిమను చూచినట్టనే తన అపవిత్రతను చూసుకోగలిగాడు. అయ్యో నేను నశించితిని,
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అని కేక వేశాడు. మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూస్తే అక్కడ వరకు ఆయన ప్రసంగించి వచ్చాడు. భక్తిహీనులారా మీకు శ్రమ, తాగుబోతులారా మీకు శ్రమ, ఇంటికి ఇల్లు కలుపుకుని వారులారా మీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ అని పాపాన్ని ఖండించి వచ్చిన యెషయా దేవుని మందిరంలోనికి ప్రవేశించగానే, దేవుని మహిమను చూడగానే, ఆయన ప్రసన్నతను చూడగానే, అయ్యో నాకు శ్రమ, ఓ అంటూ మీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, అయ్యో నాకు శ్రమ, నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను అని మొర్ర పెట్టుకున్నాడండి. వెంటనే బలిపీఠం మీద ఉన్నటువంటి నొప్పు ఆయన పెదవులకు తగిలించినప్పుడు అది ప్రాయశ్చిత్తం కలిగింది. అందుకే మనం దేవాలయాలకు వెళ్తున్నాం. ఆయన ఆలయంలోనికి వెళ్ళకముందు, ఆయన సన్నిధిని ప్రసన్నతను అనుభవించకముందు మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం, మంచోళ్ళం అనుకుంటాం, పరిశుద్ధులం అనుకుంటాం. ఇతరుల గురించి మనం బోధిస్తుంటాం, ఇతరులకు చెప్తుంటాం. కానీ నేనెట్లా ఉన్నా దేవుని సందులో చూసుకోవడానికి ఆయన ప్రసన్నతలోనికి వెళ్ళాలి. దేవుని మందిరాలకు వెళ్ళండి. వ్యక్తిగతంగా ఎవరి మటుకు వారు దేవునితో సహవాసం చేయాలన్న సంగతిని, ఆయన్ని ఆరాధించుకోవాలన్న విషయాన్ని గుర్తించండి. ఎప్పుడైతే ఆయన ప్రాయశ్చిత్తం జరిగిందో అప్పుడు దేవుని చేత పంపబడ్డాడు. ఈ రోజున మనలో చాలామంది మందిరానికి అలాగే వెళ్తున్నాం, అలాగే వస్తున్నాం. చాలా మందిరాల్లో దేవుని సన్నిధి లేదు. ఈ కాబోదు నా మహిమ ఈ మందిరాన్ని విడిచను అన్న మాట ఈ రోజుల్లో అనేక మందిరాల్లో చూస్తున్నామండి. వ్యాపారపుటిల్లుగా ఆలయాలను చేసినప్పుడు, దొంగల గుహగా ఆలయాలను మార్చుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడి సంచారం అక్కడ ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలైన మనం మళ్ళీ మనల్ని తగ్గించుకొని, మోకాళ్ళ మీద పడి, గుండెలు చించుకొని, ఇప్పుడైనా మీ వస్త్రములు కాక మీ హృదయములను చించుకొని ప్రలాపించండి, అప్పుడు కరుణిస్తాడు దేవుడు అన్నారు. రివైవల్ లేకుండా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిన సంఘములో ఉద్యోగాన్ని చూడలేము. సంఘములో ఉద్యోగం కావాలంటే నేను తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళి మన హృదయాలను చించుకోవటం, హృదయంలో ఉన్నదంతా కక్కివేయటం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉన్నది. దావీదు అంటున్నాడు, అయ్యా నీ దగ్గర ఒక్క వరం అడుక్కుంటున్నా, నీ ప్రసన్నత చూడాలని. నీ మందిరములో నేను నివసించాలని జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నివసింపకూర్చున్నా. 1 గంట 2 గంటలు కూర్చునేటప్పటికే మనుషులకి ఇబ్బంది అయిపోతుంది ఈ రోజుల్లో. దేవుని సన్నిధిలో ఉండే కొలిది ఉండాలనిపిస్తుంది అన్నది మీకు తెలియదా? దేవుని సన్నిధిలో నూతన మనము పొందుతాము అన్న సంగతి మీకు తెలియదా? వెళ్తున్నారా? మందిరంలో కనిపెడుతున్నారా? మందిరాలకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారా? ప్రభువా నాకు ఈ వరమే అయ్యా, నాకు ఈ అవకాశం అయ్యా, ఈ పనుల మధ్య మరి నీ సన్నిధిని పోగొట్టుకుంటున్నా, ఈ భారాలలో పని నాయన నేను నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, లోక కార్యాల్లో ఇమిడిపోయే ఇక విచారాలతో కృంగిపోతున్నాను, నీ సన్నిధికి రాలేక మరింత కృషించిపోతున్నాను నా సంగతి గ్రహించి ఆయన మందిరంలోనికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద పడండి, బార్లా పడండి. ప్రభు సన్నిధిలో ఆపాద మస్తకం ఆయనకి అంకితం చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క ఆ ప్రసన్నతను మనం అనుభవిస్తాం, పరిశుద్ధతను మనం పొందుకుంటాం. ఆయన ఆవరణలో ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన మందిరములో ఉండుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఎంతకాలం? జీవితకాలం అంతా, నా బ్రతుకంతా నా దేవుని సన్నిధిలో నేను ఉంటాను అన్న, నా బ్రతుకులో నా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అన్న స్థాయికి మన విశ్వాస భక్తి జీవితము ఎదగవలసి ఉందండి. ఏమొస్తుందండి ఆయన సన్నిధికి వెళ్తే? ఏముంటుందండి ఆయన సన్నిధిలో ఉంటే అని అడుగుతారేమో. మనకు తెలియకుండానే ఆయన ఆలయంలో మనం కనిపెడుతున్నప్పుడే మన శరీరంలో నవనాడుల్లో ఉన్న ప్రతి రోగాలు స్వస్థపడతాయి. అందుకే క్రమముగా దేవుణ్ణి గణపరిచే వారికి అనవసరమైన అనారోగ్యాలు రావండి, ఇన్ఫెక్షన్స్ రావు.
వచ్చినా అవి వెంటనే ఎదుర్కొనగలిగిన దేవుని శక్తి నీకు ఉంటుంది కనుక వాటి నుంచి బయటపడతావు, కానీ వాటికి బలైపోవు. దేవుని మందిరంలో ఉంటే ఆయన గుడారపు మాటను నన్ను దాచును, ఆయన ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును, ఆయన సన్నిధిలో నేను ఉన్నప్పుడు నన్ను దాచిపెడతాడు, నన్ను అందకుండా పైకి ఎక్కిస్తాడు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను, నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతి గానము చేసేదను. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకు ఉత్తరమేము. ఏం చేస్తావంటే ఆయన మందిరంలో కంటే ఆయన మందిరంలో ఉత్సాహధ్వనులు చేస్తాము, ఆయన మందిరంలో బలులు విరిగి నలిగిన హృదయాన్ని మనం అర్పించుకుంటాము. నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. దేవుని మందిరములో అందుకే ఆరాధనలో పాటలు మనలు చూపించుకోవడానికి కాదు, ఆరాధనలో పాటలు ప్రభువును స్తుతి యాగము చేస్తున్నాం, స్తుతి గానములు చేస్తున్నాం, దేవుడు చేసిన మేలును తలంచుకుంటున్నాం, దేవుని గొప్పతనాన్ని గురించి వివరించేటువంటి ఆరాధన కీర్తనలు పాడుతున్నాం, విరిగి నలిగిన హృదయముతో మనం ప్రార్థిస్తున్నాం. మనకు తెలియకుండానే దేవుని మందిరంలో మనం కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించము. ఎప్పుడైతే దేవుడు మనం దేవుని మందిరంలో ప్రార్థించుకుంటామో, స్తుతి యాగం చేస్తామో, ఆధ్యాత్మికంగా మనం బలపడతాం. మన చుట్టుకున్న చీకటి శక్తులన్నిటి నుంచి విడిపించబడతాం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే నిన్ను అన్ని విషయాల్లో ఎత్తైన స్థితికి హెచ్చిస్తాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో నేను నిలబెడతానని యెషయా గ్రంథం 58వ అధ్యాయం కూడా విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలని మరోసారి చదవండి. ప్రభువును గణపరుద్దాం, ప్రభు మందిరాన్ని ప్రేమిద్దాం, ప్రభు మందిరాలకు వెళ్ళినప్పుడు ఆయన్ని ఆరాధించుకుందాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం, ఆయనను పాటలతో కీర్తనలతో ఆరాధిద్దాం. తోటి విశ్వాసులతో చేరి ఆనందంగా సంతోషంగా పరలోకాన్ని భూలోకంలో అనుభవిద్దాం. అది మందిరంలో ఉన్న ప్రత్యేకత. దేవుని మందిరములో దేవుని సన్నిధి బలముగా ఉంటుంది కనుక ముఖ్యంగా మనం కూడి వచ్చినప్పుడు హస్తకృత్యములైన మందిరాల్లో ఆయన నివసించేవాడు కాదు. ఎందుకంటే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న ప్రభువుకి మనం కట్టే ఆలయాలు ఆయన్ని కూర్చోబెట్టుకోవడానికి ఎలా సాధ్యమండి? కానీ ఆత్మస్వరూపి అయిన ప్రభు ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారు, అక్కడ ఆయన ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. ఉన్నాడు అని విశ్వసిస్తే ఆయన ఉనికిని మనం అనుభవించగలుగుతాం, ఆయన మేలును మనం చవి చూడగలుగుతాం. దేవుని మందిరములో దేవుని దీవెన ఉన్నది. దేవుని మందిరములో నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును అని బైబిల్లో రాయబడింది. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి, కానీ ఆ గ్రాంట్ మనం తీసుకోవాలంటే అది డిస్ట్రిబ్యూట్ చేసే స్థలానికి వెళ్ళాలి, ఆ రేషన్ షాప్కి వెళ్ళాలి. అలాగే దేవుడు తన ఆశీర్వాదాలను త్రూ దట్ మందిరం, దేవుని మందిరం ద్వారా ఎడతెగని పట్టచాలని విస్తారమైన దీవెనలను మనం పొందుకున్నట్టు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మందిరాలకు వెళ్ళండి. మీ కొరతలన్నీ తీర్చేవాడు, మీ కొదవులన్నీ తీర్చేవాడు, మీ బాధలన్నిటి నుంచి విడిపించేవాడు, మీకు ఆశ్రయం కలిగించేవాడు, మీ అందు ఆనందించేవాడు, మిమ్మల్ని దీవించేవాడు ఈ యేసు ప్రభు. ఆయన సన్నిధిలో మనందరం కలిసి ఈ ఆదివారం దేవుని మందిరాలకు వెళ్ళి మళ్ళీ ఆరాధిద్దాం. తవలు వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఆదివారం ఉదయం నీ నామంలో కూడి వచ్చున్నామయ్యా. మందిరంలో నీ సన్నిధిని అనుభవించినట్లుగా నీ మందిరమును ప్రేమించువారు ధన్యులు అన్నావు, నీ మందిరములో నివసించేవారు భాగ్యవంతులు అన్నావు. నీ కొరకు జీవించినట్లు, నీ నామాన్ని మహింపపరచున్నట్లు, ఇంట బయట నిన్నే మహింపరచున్నట్లు నిజ క్రైస్తవ జీవితాలను మాకు దయచేయి. మందిరాలలో ఎన్ని స్థలాలలో, ఎన్ని మందిరాలలో ఎంతెంతమంది ఆరాధిస్తున్నారు, అంతటా నీ ఆత్మను కుమరించి పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి నీ రాకడ కొరకు సంఘమును, వధువు సంఘమును సిద్ధపరచుమని, మమ్మను కూడా జ్ఞాపకం చేసుకున్నామని
క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడేయుడునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన అవసరాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101008 నెంబర్కి పంపించండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీ వాట్సాప్ మెసేజ్లు, మీ స్క్రిప్ట్ మెసేజ్లు మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీకు ప్రభుత్వమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు మీకు లైవ్ ఇస్తున్నాం, మీరు కూడా వీక్షించండి. అలాగే 3 గంటలకి హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.